నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు వెరి పట్టినట్టు స్వామివారితోనే పరాచకాలు. అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారి ప్లే కార్డు చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏదని అడుగుతా ఉండను. నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు. మేము చెప్పులు వేసుకోలేదు, మేము స్వామివారి భక్తిస్తాం. నువ్వు నమ్ముతావు నమ్మ. కౌన్సిల్లో పేపర్ అటు పడేసినాయండి, కింద కూడా పడిపోయింది కింద స్వామివారి పేపర్. ఎందుకు రాజీనామా చేసే తీరాల్సింది. మేము చెప్పులు వేసుకోలేదు, మేము లోపలికి అట్ట మాట్లాడాడు కదా. తప్పకుండా ఈ మాధవ్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మూకబడిగా రాజీనామా చేసేదానికి మేము డిమాండ్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేనిది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ రకంగా ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. మొన్నటికి మొన్న బోలేబాబాకి అదైన తర్వాత అదేదో జరిగింది, అంతా కూడా లడ్లో కెమికల్స్ ఉన్నాయని అంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి ఏం లేదని బుకాయిస్తారు. అంటే ఎదురు దాడి, ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడే ఎదురు దాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్. జరిగిన తప్పు ఒప్పుకోరు. ఈరోజు మేము వచ్చి బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకనన్నా వైసీపీ ఎవరైతే కోవట్లు ఉన్నారో వాళ్ళకు బుద్ధియాలు స్వామి అని చెప్పి అటు శివుడిని ఇటు వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది.